క్రిస్మస్ అకేషన్ ఆలోచిద్దాం. నిజంగా అనుకున్నది సాధించిన వాళ్ళంతా సంతోషంగా ఉంటా ఉన్నారా? ఆలోచిద్దాం. 2008 ఆగస్టు 11వ తారీఖు భారతదేశం మర్చిపోలేని రోజు. 2008 ఆగస్టు 11 భారతదేశం మర్చిపోలేని రోజు. 108 సంవత్సరాలుగా భారతదేశం ఎదురు చూస్తా ఉంది. భారతీయుల కళ నెరవేరిన రోజు అది. 110 కోట్ల మంది భారతీయుల గుండెలు గర్వంతో ఉప్పొంగిన మధుర క్షణాలు. ప్రపంచంలో నేను కూడా ఉన్నాను అని మువ్వెవన్నెల భారతీయ జెండా ప్రపంచంలో అలా రెపరెపలాడతా ఎగిరిన మధుర క్షణాలు అవి. కెన్ యూ గెస్ వాట్ హ్యాపెండ్ ఆన్ దట్ డే? 26 సంవత్సరాల అభినవ బింద్రా ఒలింపిక్స్ లో ఇండివిజువల్ గా గోల్డ్ మెడల్ అందించిన మధుర క్షణాలు అవి. ఇప్పటికీ ఏ వ్యక్తి ఇండివిజువల్ గా భారతదేశానికి ఒలింపిక్స్ ద్వారా గోల్డ్ మెడల్ అందించలేకపోయాడు ఎక్సెప్ట్ అభినవ బింద్రా. భారతదేశానికి ఇన్వైట్ చేశారు అతన్ని ఒలింపిక్స్ నుంచి. రివార్డులు వర్షం కురిపించారు. సింధులాగా పుట్టుకతోనే కరోడ్పతి, చదువులో ఫస్ట్, చాలా స్మార్ట్ గా ఉంటాడు. భారతదేశంలోకి చాలా సంతోషంగా కాలు పెట్టాడు. అదే అభినవ బింద్రా 2008 సెప్టెంబర్ 2వ తారీఖున ఇంటర్వ్యూ ఇచ్చాడు. అన్ని ఛానల్స్ వాళ్ళు కవర్ చేశారు. దాని టైటిల్ ఈ విధంగా పెట్టారు: ఒలింపిక్స్ గెలిచా, జీవితంలో ఓడిపోయాను. 12 సంవత్సరాల నుంచి తినటం, పరిగెత్తటం, షూటింగ్ లో పాల్గొనటం తప్పించి నేనేమీ సాధించలేకపోయాను. అందుకనే నేను ఇప్పటికీ ఓ పరాజితుణ్ణే అని పబ్లిక్ గా అనౌన్స్ చేశాడు ఆయన. ఫ్రెండ్స్, అనుకున్నది సాధించాడు, అనుకున్నది సాధించి పెట్టాడు భారతదేశానికి. కానీ అతను తీసుకొచ్చిన గోల్డ్ మెడల్ 1 మంత్ కూడా అతడు కోరుకుంటున్న సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. మరో వ్యక్తిని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆ వ్యక్తి జీవితం ఓ ప్లాట్ఫామ్ మీద ఆరంభమైంది. ఆ తర్వాత అతను నెమ్మదిగా మెట్రికులేషన్ పాస్ అయ్యాడు. మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత అతనికి ప్రైవేట్ గా కండక్టర్ పోస్ట్ వచ్చింది. కండక్టర్ గా అతను టికెట్లు పంచి చేసే విధానం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. చాలా స్టైల్ గా కొట్టడం ఆరంభించాడు. వాళ్ళు వెళ్ళి నాటకాల వాళ్ళకి పరిచయం చేశారు. నాటకాల్లో చిన్న చిన్న రోల్స్ ఇచ్చారు. అక్కడ చాలా బాగా నటిస్తా ఉన్నాడు. వాళ్ళు సినిమా వాళ్ళకి చెప్పారు. సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ ఇచ్చారు. అంతే, వెనక్కి తిరగలేదు. ఆ చిన్న చిన్న రోల్స్ చేస్తా ఉన్న అతను విలన్ అయ్యాడు, విలన్ హీరో అయ్యాడు, హీరో స్టార్ అయ్యాడు, స్టార్ సూపర్ స్టార్ అయ్యాడు, సూపర్ స్టార్ భాష అయ్యాడు, భాష బాబా అయ్యాడు. చేతులు ఇలా కట్టుకొని బాస్ పిలిస్తే మొహం మీద ఘాట్ పెట్టుకొని కబాలి అనుకున్నారా? కబాలి ఆ స్థాయికి ఎదిగాడు. ఆయన పుట్టినరోజు డిసెంబర్ 12వ తారీఖు. ఈ నెలలోనే ఇంటర్వ్యూ చేశారు ఆయన్ని. సార్, 40 సంవత్సరాల క్రితం మీరు చేతిలో ఓ వెస్పా స్కూటర్ ఉంటే నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందని కలలుగా అన్నారు కదా. ఇప్పుడు మీరు వెస్పా స్కూటర్ కంపెనీని కొనగలిగిన స్థాయికి ఎదిగారు. స్ట్రైట్ క్వశ్చన్, ఆర్ యూ హ్యాపీ? ఆర్ యూ హ్యాపీ విత్ దిస్ పొజిషన్? ఆర్ యూ హ్యాపీ విత్ దిస్ కరెన్సీ? ఆర్ యూ హ్యాపీ విత్ దిస్ క్రోర్స్ ఆఫ్ అభిమానులు? రజనీకాంత్ ఇచ్చిన జవాబు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ కోట్లాది డబ్బు, కోట్లాది అభిమానులు నేను కోరుకుంటున్న సంతోషాన్ని, శాంతి, సమాధానాన్ని ఇవ్వలేకపోతా ఉన్నాయి. సినిమా హిట్ అయ్యి థియేటర్స్ లో అభిమానులందరూ ఆనందిస్తా ఉంటుంటే రజనీకాంత్ ఏం చేస్తాడో తెలుసా?
కాళ్ళకి చెప్పులు లేకుండా కాషాయి వస్త్రాలు వేసుకొని గడ్డం పెంచుకొని, నేనంటే స్టైల్గా పెంచుకున్నాను, ఆయన వేరేగా పెంచుకొని, ఆయన హిమాలయాల చుట్టూ ఓ పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉంటాడు. దేనికోసమో తెలుసా? శాంతి సమాధానాల కోసం. మీకు పరిచయం ఉన్న మరొక వ్యక్తిని హాఫ్ మినిట్ లో పరిచయం చేసి నేను ముందుకెళ్తాను. ఓ చిన్న ప్రశ్న, హూ ఇస్ ద రిచెస్ట్ మ్యాన్ ఆన్ దిస్ ప్లానెట్? బిల్ గేట్స్. ఆయన తరచుగా చెప్పే మాటలు ఏంటో తెలుసా? పదే పదే చెప్పే మాటలు ఏంటో తెలుసా? నాకు వద్దంటే వచ్చేది డబ్బు, కావాలన్నా దొరకంది శాంతి సమాధానం. వద్దంటే వచ్చేది డబ్బు, కావాలన్నా దొరకంది శాంతి సమాధానం. ఫ్రెండ్స్, మనిషి అనుకున్నది సాధించినప్పటికీ, అనుకున్న స్థాయికి ఎదిగినప్పటికీ, అనుకున్నది సొంతం చేసుకున్నప్పటికీ అతను కావాలనుకున్న సంతోషాన్ని మాత్రం పొందలేకపోతా ఉన్నాడు. కారణం ఏంటి? ఆలోచిద్దాం. బైబిల్ ఏమని చెప్తా ఉంది అనంటే, మనిషి దేవుని మాటను ధిక్కరించి, దేవుని మాట వినకుండా తన ఇష్టానుసారంగా జీవించడం ఆరంభించాడు. తనకి నచ్చింది చూస్తా, నచ్చింది తాగుతూ, నచ్చిన వాళ్ళతో తిరుగుతూ, నచ్చినట్లు జీవిస్తా ఉన్నాడు. దీన్నే ఏమంటా ఉంది బైబిల్ అనంటే? పాపం అంటా ఉంది. పాపం అంటే ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞను మేరటమే, దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించడమే. దేవుడు ఏదైతే చెయ్యమన్నాడో అది చేయకుండా, దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో అది చెయ్యటమే పాపం అని బైబిల్ చెప్తా ఉంది. అయితే ఈ పాపం ఎలా ఉంటుందో తెలుసా? అంటే భగవంతుని మాటను ధిక్కరించి, పెద్దవాళ్ళ మాటను ధిక్కరించి, లెక్చరర్స్ మాటని ధిక్కరించి, మనస్సాక్షిని పక్కన పెట్టేసి జీవించే జీవితం ఎలా ఉంటుందో తెలుసా? చాలా థ్రిల్గా ఉంటుంది, చాలా థ్రిల్ ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, చాలా థ్రిల్గా ఉంటుంది. పాపం గురించి చెప్పాలి అని అంటే ఖచ్చితంగా గుంటూరు విజయవాడ హైవేలో ప్రయాణం చేయాలండి. బండి మీద వెళతా ఉంటుంటే తెలుస్తుంది థ్రిల్ అంటే ఏంటో అర్థమవుతా ఉంటుంది. ఆ బండి మీద ఒకవేళ మంచి యమహా బైక్ తీసుకొని గుంటూరు నుంచి విజయవాడ హైవేలో వెళ్ళామనుకోండి, 30 మీద 40 మీద ఎవరు వెళ్ళరు కదండి, ముసలు కూడా వెళ్ళరు. నేను కూడా 90 మీద వెళ్తాను. సో అప్పుడు ఎలా ఉంటుందని? చాలా థ్రిల్గా ఉంటుంది. అందుకనేమో బహుశా ఆ రోడ్డు మీద ప్రతి 10 కిలోమీటర్స్ ఒక పెద్ద స్క్రీన్ పెట్టారు, వేగంగా వెళ్ళే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని. అక్కడ ఏమని రాసి ఉంటుందో తెలుసా? స్పీడ్, థ్రిల్స్. నిజంగానే థ్రిల్గా ఉంటుంది స్పీడ్ కదా. రోడ్డు మీద నడుస్తూనే ఉంటాడు, కానీ ఎలా ఉంటుంది అంటే గాల్లో తేలినట్లు ఉంటుంది, గుండె పగిలినట్లు ఉంటుంది. అది థ్రిల్ అంటే. కానీ కింద ఏమని రాసిందో తెలుసా? స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. చంపేస్తుంది. పాపం కూడా అలాంటిదే ఫ్రెండ్స్. సెల్ ఫోన్ లో జియో సిమ్ వేసుకొని ఇష్టం వచ్చిన సైట్స్ వాచ్ చేస్తా ఉన్నప్పుడు, ఇష్టం వచ్చిన వాళ్ళతో చాట్ చేస్తా, ఇష్టం వచ్చింది హలో వినండి, అలర్ చేయండి కానీ వినండి. ఓకే, సో ఇష్టం వచ్చిన సైట్స్ వాచ్ చేస్తా, ఇష్టం వచ్చింది తాగుతూ, ఇష్టం వచ్చిన వ్యక్తులతో ఎంజాయ్ చేస్తా ఉన్నప్పుడు జీవితం చాలా థ్రిల్ ఉన్నట్లు ఉంటుంది. కానీ పాపం ఏం చేస్తుందో తెలుసా ఫ్రెండ్స్? నాశనం చేస్తా ఉంటుంది. నీ జీవితం నాశనం అయిపోతుందని నీకు అర్థం కాదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సిన్. పాపం యొక్క శక్తి ఏంటంటే థ్రిల్గానే ఉంటుంది, కిక్కిస్తుంది. పాపం గాల్లో తేలేటట్టు చేస్తుంది, కానీ స్లోలీ ఏం చేస్తుందో తెలుసా? నీ జీవితం నాశనం అయిపోతా ఉంటది. అయితే సిద్ధుకున్న కెపాసిటీ ఏంటంటే నీ జీవితం నాశనం అవుతుందని నువ్వు రికగ్నైజ్ చేయలేవు.